టీవీ5 అంటేనే ఘాటైన రాజకీయ చర్చలు, ఎదురుదాడి ప్రశ్నలు. సాంబశివరావు గారి స్టూడియోలోకి వెళితే రాజకీయ ప్రత్యర్థులు కూడా నోరు మూసుకుని కూర్చునేనంత కఠినమైన వాదనలు చూశారు. పాలకుల లోపాలను ఎత్తి చూపే సీరియస్ పాలిటిక్స్ కు సాంబగారు పర్యాయపదం. అయితే నిన్న దేశ రాజకీయాలనే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రను కూడా కదిలించే ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలపై ఏ ఒక్క చిన్న టాపిక్ కూడా దొరక్కపోయేసరికి సాంబగారు తనలో దాగి ఉన్న క్రికెట్ కోచింగ్ నైపుణ్యాన్ని బయటపెట్టారు. అప్పటిదాకా రాజకీయ వ్యూహాలపై బౌన్సర్లు వేసిన ఆయన ఒక్కసారిగా క్రికెట్ పిచ్ పై దిగిపోయారు. ఆయన వాక్చాతుర్యంతో పిచ్ దూరం 22 గజాలు అని చెప్తున్నప్పుడు అప్పటిదాకా ఆ గజాలు వ్యవసాయానికి సంబంధించిన కొలతలని భావించిన యువత అంతా విస్తుపోయారు. సిక్స్లు ఎలా కొట్టాలో వివరించిన తీరు, యువరాజ్ సింగ్, సెహ్వాగ్ లాంటి దిగ్గజాలు కూడా తమ స్టైల్ మార్చుకోవాలన్నంత స్థాయిలో ఉంది. బౌండరీ ఎంత దూరం ఉంటుంది అని ఆయన చెప్పినప్పుడు క్రికెట్ చరిత్రను మరిచిపోయిన వారంతా వెంటనే గూగుల్లో శోధించడం మొదలుపెట్టారు. ఎల్బిడబ్ల్యూ అంటే ఏంటి, రన్అట్ ఎలా అవుతారో ఆయన చేసిన విశ్లేషణ ఏ ఐఐఎం ప్రొఫెసర్కు తక్కువ కాదు. ఒకప్పుడు సచిన్ 4లు, యువరాజ్ 6లు ఎలా కొట్టేవారో ఆయన వర్ణించిన తీరు చూసి ఆ ఆటగాళ్లు కూడా అవును కదా, మేము ఇలాగే కొట్టామా అని ఆశ్చర్యపోయి ఉంటారు. సీరియస్ పాలిటిక్స్ కు అలవాటు పడిన సాంబగారి నోటి వెంట క్రికెట్ విశ్లేషణ విన్న సోషల్ మీడియా జనాలకు పండగ వాతావరణం నెలకొంది. రాజకీయాలపై విసురుగా ఉండే వ్యక్తి నోటి వెంట క్రికెట్ విశ్లేషణ ఏంట్రా నాయన అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఏదేమైనా సాంబగారి ఈ కొత్త అవతారం క్రికెట్ కు కొత్త వెలుగునిచ్చింది అనడంలో సందేహం లేదు. ఇకపై బౌలింగ్ ఎలా చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న బౌలర్లు, సిక్స్లు ఎలా కొట్టాలో తెలియక అల్లాడుతున్న బ్యాట్స్మెన్ క్రికెట్ కోచ్లను కాకుండా టీవీ5 స్టూడియోకి వెళితే సరిపోతుంది. రాజకీయ ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలో చెప్పిన సాంబగారు క్రికెట్ ప్రత్యర్థులను కూడా ఎలా ఎదుర్కోవాలో చెబుతారని క్రికెట్ ప్రపంచం ఆశగా ఎదురు చూస్తోంది. అసలు క్రికెట్ మ్యాచ్లో వికెట్ల దూరం ఎంత, బౌండరీ ఎంత, ఏం చేస్తే 4 వస్తుంది, ఏం చేస్తే 6 వస్తుంది, ఎల్బిడబ్ల్యూ ఏంటి, వికెట్ ఏంటి, రన్అట్ ఏంటి, ఇవి మాత్రమే ఉంటాయి. యువరాజ్ సింగ్ సిక్స్లు కొడుతున్నప్పుడు, టెండూల్కర్ చీల్చి చెండాడుతున్నప్పుడు, గంగూలీ గారు కవర్ డ్రైవ్లు కొడుతున్నప్పుడు, సెహ్వాగ్ గారు ఆన్ డ్రైవ్లు కొడుతున్నప్పుడు, హుక్ షాట్లు కొడుతున్నప్పుడు, లేదంటే అప్పర్ కట్ కొడుతున్నప్పుడు